క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారండి. అలా ఇష్టం లేని వాళ్ళు గూడా ఇష్టంగా తినే విధంగా చేసేద్దాం వచ్చేయండి. ఏం లేదండి, సింపుల్‌గా ఒక మీడియం సైజ్ అంత క్యాబేజీ తీసుకొని పై లేయర్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ముక్కల్ని వాటర్‌లో వేసేసి బాగా 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ముక్కల వరకు సెపరేట్ చేసుకోండి. అలా సెపరేట్ చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న క్యాబేజీ క్వాంటిటీకి అలాగే మీడియం సైజులో 3 టమోటాలు, పెద్దవైతే గనుక 2 తీసుకోండి, చిన్నవైతే 3 తీసుకోండి. 2 ఆనియన్ తీసుకొని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన కళాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియను, పోపు దినుసు, కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా, అదేవిధంగా క్యాబేజీ వేసేసి బాగా కలిపేసేసి ఉప్పు, పసుపు వేసి కలిపేసి మూత పెట్టండి. మూత పెట్టడం వల్ల ఏంటంటే వాటర్ వేయకుండా ఆవిరికే మెత్తగా ఉడికిపోతుంది క్యాబేజీ. మీ రుచికి సరిపడా కారం వేసుకొని పచ్చివాసన వరకు పోయే వరకు ఫ్రై చేసుకొని కొంచెం వెల్లుల్లి దంచి వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.